కొండపల్లి మున్సిపాలిటీలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన 350 వరద బాధితులకు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ నిత్యావసర వస్తువులు కిట్లను బుధవారం పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ వీఆర్కే నగర మహిళా ప్రజా వైద్యశాల కొండపల్లి హ్యాపీ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు సంయుక్త సౌజన్యంతో మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని నిత్యావసర కిట్స్ అందజేశారు. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నాగార్జున పబ్లిక్ స్కూల్ ఆవరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆయన మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకుంటున్న దాతలను స్వచ్ఛంద సంస్థలను లయన్స్ క్లబ్ నిర్వాహకులు ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి నాయకుడు కార్యకర్త అందరూ సమన్వయంతో పనిచేసి ప్రజలకి కష్టకాలంలో ఆదుకోవడానికి చాలా కష్టపడి ప్రయత్నించాం. ఇందాక జోని గారు చెప్తా ఉన్నారు. వాస్తవం ఏంటంటే ఆగస్టు 26వ తారీఖున ఇక్కడే డాక్టర్ గారి పుట్టినరోజు సందర్భంగా కొంతమంది పేదలకు మేమందరం ఉండి సాయం చేసి వెళ్ళాం. ఇంతలోనే ఆ 4 రోజులకి వరద రావటం, మళ్ళా ఒకసారి మంచి మనసు చేసుకొని వారందరూ స్నేహితులు వాళ్ళ సంస్థ తరఫున ఈ రోజు పేదలకు మరింత న్యాయం చేయాలని చెప్పి వాళ్ళంతగా వాళ్ళు సాయం చేస్తున్నందుకు వారందరినీ అభినందిస్తూ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏమైనా 74 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారి లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం, ఈ వరద కష్టాల నుంచి త్వరగా కోలుకోవడానికి, అలాగే రైతాంగానికి పొలాలు నష్టపోయిన ప్రజలు ఎన్నో కష్ట నష్టాలకు గురైన సందర్భంలో 25,000 రూపాయల పరిహారం ఇవ్వటం అనేది చరిత్రలో ఎప్పుడు జరగలేదు, తొలిసారి జరిగింది ఇది. కాబట్టి వారికి ఎంతైనా పైన వారు అండగా ఉన్నారు కాబట్టి మేము కూడా చేయగలిగాం. వారికి మీతోటి దాతలందరూ కూడా ప్రజల తరఫున నా ధన్యవాదాలు తెలియజేస్తూ వర్షం వచ్చేటట్టుంది.